హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాజీపూర్ విలేజ్ షో. ఇవాళనైతే హాజీపూర్కు దగ్గరలో ఉన్న కొండపల్లి గోదావరికి అయితే వచ్చినాం. ఈ గోదావరి అందాలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, ఇదైతే హాజీపూర్కు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గోదావరి. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మేము వెళ్తూ ఉంటాం. మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ తాడి చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ అప్పుడప్పుడు మేము తెల్లగాలు తాగుతూ ఆ గోదావరి అందరం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నైతే వీళ్ళైతే చేపలకైతే వెళ్తున్నారు. ఇక్కడ చేపలు అయితే భారీగానే పడతారు. ఇక్కడ కర్ణమావిడి చేపల మార్కెట్ లాగా ఉంటుంది, అక్కడ అమ్ముతారు. చుట్టుపక్కల వాళ్ళైతే ఈ చేపలను అయితే తీసుకుంటారు. చాలా ఫ్రెష్ చేపలు బాగుంటాయి. ఇక్కడ సన్సెట్ అయితే చూస్తున్నారు మీరు. సన్సెట్ అవుతుంది. ఈ టైంలో అయితే గోదావరి చాలా అందంగా కనబడుతుంది. గోదావరి చుట్టుపక్కల పక్షులు, చెట్లు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికప్పుడు. ఇక్కడ చూడండి, ఫోటోగ్రఫీ పిక్చర్ లాగా చాలా అందంగా వచ్చింది వీడియో. సన్సెట్ అయితే చాలా అందంగా వచ్చింది. సినిమాటిక్గా తీద్దామనే ఉద్దేశంతో ఇలా తీయడం జరిగింది. ఆకాశం చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ చూడండి, దీన్ని చూస్తే ఏదో అగ్నిపర్వతం ఉన్నట్టున్నది, పేలిపోయేలాగా. మళ్ళీ గీపి ఆడిపోతానుగా మరి అటు బావడి 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 దీపండి వాళ్ళు ఉంచుకోమాట అరలు ఉంచుతా నుంచి అన్ని తీస్తా. అది కావాలంటే డబ్బులు వస్తాయి బావడి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాం. చూడండి, ఇప్పుడైతే సాయంత్రం అయితే వలలు వేసి మార్నింగ్ అయితే వచ్చి పట్టుతారు చేపలు. అంటే సాయంత్రం వలలు వేసి మార్నింగ్ కల్లా అవి వలలోకి ఎక్కుంటాయి. మార్నింగ్
6 o'clock అట్లా మార్కెట్ తీసుకెళ్ళి అయితే అమ్ముతారు. 8-9 వరకు కంప్లీట్ అయిపోతుంది చేపలు అమ్మడం. అయిపోతాయి, చేపలు ఒక్కటి కూడా ఉన్నాయి. ఫ్రెష్ చేపలు కాబట్టి అందరూ కొనుక్కోవడానికి అయితే ఎగబడతారు. అక్కడెక్కడ ఉన్నాడు కానీ చేపలు పట్టడం కూడా గోదావరిలో రిస్కే, ఎందుకంటే మొసళ్ళు అవి ఏమైనా ఉంటాయో మాత్రం గుంజుకునే పోతాయి అవి. ఒడ్డుకున్నాడుగా వచ్చి తెడ్డు నిల్చొని వేసుకుంటూ పోతాడు. కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ అతను కూర్చొని వాటర్లో దేవుకుంటూ వెళ్తాడు. వెళ్తున్నాడు ఇది సాయంత్రం అయితే వాళ్ళు తీసుకొని వాళ్ళు అయితే వేస్తారు. మార్నింగ్ అయితే చూసరికి చేపలు అయితే పడేసి ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గోదావరి అందాలు చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్ కు షిఫ్ట్ అయిదాం. అదే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్.